ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో ఎర్ర సముద్రం ఎదుట ఇజ్రాయేలు ప్రజలు భయపడుతూ మరి వెనకాల వస్తున్నటువంటి శత్రువులను చూసి బెదిరిపోతూ ఉన్నప్పుడు మరి మోషే అంటున్నటువంటి మాట అండి ఇది. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు యుద్ధము యెహోవాదే. మరి కంటికి కనబడుతున్నటువంటి పరిస్థితులైనా, కంటికి కనబడినటువంటి అపవాది యొక్క శోధనలైనా ఇదిగో మనము జయించి ఆ యుద్ధములో ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో మనము విజయాన్ని పొందుకోవాలి అని అంటే నా దేవుని బిడ్డలారా, యుద్ధము మనదై ఉండకూడదండి. ఆ యుద్ధము ప్రభుదై ఉండాలి. హల్లెలూయా. చూడండి, మరి అమాలేకీయులతో ఇజ్రాయేలు ప్రజలు మరి ఆ యుద్ధము చేస్తున్నటువంటి ఆ దినములలో నా దేవుని బిడ్డలారా, ఒక ఎత్తైనటువంటి కొండ మీద మరి మోషే చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడట. చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, అతను చేతులెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలుస్తున్నారు, అతను చేతులు దించినప్పుడు ఇజ్రాయేలు ఓడిపోయి అమాలేకీయులు గెలుస్తున్నారండి. అటువంటి సమయంలో గమనించండి, అహరోను హూరులు ఇద్దరు కూడా మరి మోషే యొక్క చేతులు బరువెక్కిపోయి ఉన్నాయని మరి అటు ఒకరు ఇటు ఒకరు నిలిచి మోషే చేతులను ఆదుకొని వారు ఆ యొక్క చేతులను ఆకాశం తట్టు వారు ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున నా దేవుని బిడ్డలారా, మన ప్రభు మన పక్షముగా యుద్ధము చేయాలంటే ప్రభు మన పరిస్థితులు కంటికి కనబడినటువంటి ఆ అపవాది మీద మనకు విజయం ఇవ్వాలి అనంటే మనము మోషే వలె ఆకాశం తట్టు మన ప్రభు తట్టు మనము చేతులెత్తాలి. హల్లెలూయా. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి నా దేవుని బిడ్డలారా సమస్యతో అయినా సరే, ఇదిగో నీతో ఆ సమస్యతో నువ్వు పోరాడుతున్నప్పుడు, ఆ పరిస్థితులతో నువ్వు పోరాడుతున్నప్పుడు, ఆ అప్పుల సమస్యలతో నువ్వు పోరాడుతున్నప్పుడు నా దేవుడు నీకు విజయం ఇవ్వాలని అంటే ఆకాశం తట్టు దేవుని తట్టు మనం చేతులు ఎత్తాలండి. ఎప్పుడైతే అలా చేతులు ఎత్తుతామో ప్రభు మనకు విజయం ఇస్తాడు, ప్రభు మనల్ని గెలిపిస్తాడు, ప్రభు మనల్ని విజయ పతాకంలో నడిపిస్తాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇవన్నీ కూడా మరి మన పితరుల యొక్క జీవితాలలో ప్రభు చేసినటువంటి సాక్షార్థాలే కానీ అవి కల్లబొల్లి మాటలే కాదండి. కనుక ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఆకాశం వైపు దేవుని తట్టు నువ్వు చేతులెత్తు. నా దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. అవును నాయనా, ఇదిగో నా తండ్రి, నా ప్రభా, అయా నా తండ్రి, యుద్ధము యెహోవాదే అని నాయన మీరు సెలవిచ్చారు. అయ్యా, మీరే నా తండ్రి నాయన మా పక్షముగా యుద్ధము చేసే దేవుడు. కనుక నా ప్రభువా, అయా నా తండ్రి, చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అది ఏ సమస్య అయినా, అయ్యా ఎటువంటి పరిస్థితులైనా నీ బిడ్డలకు విజయమండి, నీ బిడ్డలకు విజయమండి నాయన. అపవాది క్రియలను మీరు అణిచివేస్తున్నాయినా అయా, మీరు కృపనిమ్మని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.